ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద. నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒకటే చెప్తున్నా, ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో. వాళ్ళిద్దరిలో ఒకరొచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. తప్పు చేయలేదు వాడు, పక్కన పెట్టండి, విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు, అంటే వాస్తవాలు తెలియాలి, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా. నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం. కానీ వాళ్ళు కూడా నా మిత్రులే. సాక్షిలో ఉన్న కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు. సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన ఉన్నారు. 15 సంవత్సరాలు నాకు అంత మిత్రులే. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి మీడియా, కెమెరామ్యాన్, రిపోర్టర్లు, స్టాఫర్లు, ఇన్ఛార్జీలు, బ్యూరోలు, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే నన్ను నాతో పాటు ఉన్న వాళ్ళు నమ్మలేదు, కానీ మీరు నమ్మారు నన్ను. కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి, అవి వాస్తవాలా కాదా మళ్ళీ మాట్లాడదాం. అతను వాయిస్ వినిపించాలి, అతను ఏం చెప్తున్నాడు వినాలి. ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నాను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ బెల్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు మనము.